అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈ రోజు విస్తరించాలనుకున్నాం. మెట్రోను విస్తరించడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తే ఎల్లంటి మేము ఈ వ్యాపారంలో ఉండదలుచుకోలేదు, విస్తరణకు మేము అనుకూలం కాదు అని తేల్చాం. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధన పెట్టిందంటే విస్తరణకు ఎల్లంటి అయినా ముందుకు రావాలి, లేదు అంటే ఆ ఎల్లంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంత నిర్వహిస్తే నిర్వహణలో సమస్యలు వస్తాయి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడం తోటి ఈ రోజు ఎల్ఎన్టీతో మాట్లాడి చర్చలు చేసి ఒక ఆఫీసర్స్ కమిటీ, ఒక కేబినెట్ సబ్ కమిటీని వేసి ఈ రోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో ఈ రోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని ఇంకొక 76 కిలోమీటర్లు మొదటి విడతగా మెట్రోను విస్తరించుకోవడం ద్వారా ఈ రోజు చాలా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయింది. అధ్యక్ష తమరు వచ్చే రూట్ లోనే ఎల్బీ నగర్ వరకు మెట్రో ఆగిపోయింది, కానీ వాస్తవంగా ట్రాఫిక్ మన హయత్ నగర్ అవతల నుంచి సిటీలోకి వస్తున్నారు. ఈ రోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా మెట్రో అనేది ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ చేసి ఉంటుంది అధ్యక్ష. మన దగ్గర ఎయిర్పోర్ట్ కి కనెక్ట్ లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్ గుట్ట నుంచి రాజేంద్ర నగర్